సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఏంటంటే మన ఫోన్ పే ఓపెన్ చేసినప్పుడు కానీ, గూగుల్ పే ఓపెన్ చేసినప్పుడు కానీ, పేటిఎం ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే అక్కడ మనకు యూపీఐ లైట్ అని చెప్పేసి ఒక కొత్త ఆప్షన్ అయితే రావడం అయితే జరిగింది. ఓకేనా. సో ఈవెన్ మనం అప్లికేషన్స్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఏంటంటే యూపీఐ లైట్ సంబంధించిన పాపప్ వచ్చేసి యాక్టివేట్ చేసుకోండి అని చెప్పేసి మనకు ప్రతిసారి పాపప్ అయితే ఇస్తూ ఉంటుంది. ఓకేనా. సో ఈ రోజు ఏంటంటే ఈ యూపీఐకి యూపీఐ లైట్ కి మధ్యన డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో దాన్ని బట్టి ఏంటంటే ఇది యాక్టివేట్ చేసుకోవడం వల్ల మనకు ఎలాంటి బెనిఫిట్ అయితే ఉంటుంది, సో యాక్టివేట్ చేసుకోవాలా వద్దా అని చెప్పేసి మీకంటూ క్లారిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా. సో అందుకని చెప్పేసి సో దయచేసి ఈ వీడియో ఎండ్ వరకే చూసిన తర్వాత డెఫినెట్గా మీకు ఇంట్రెస్టెడ్ అనిపిస్తేనే మీరు ఇది వీడియో లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి. సో దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే మీకు యూపీఐ అంటే ఏంటి అని చెప్పి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాని తర్వాత యూపీఐ లైట్ గురించి చెప్తేనే మీకు రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి అని చెప్పి క్లారిటీ అర్థమవుతుంది. ఓకేనా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ యూపీఐ లైట్ వచ్చేసి కంప్లీట్ గా స్కాన్ అండ్ పే, ఏదైతే మనం స్కాన్ చేసి పే చేస్తామో సో దానికోసం మాత్రమే ఈ యూపీఐ లైట్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనం యూపీఐ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా షాప్కి కానీ ఇక్కడ మనం స్కాన్ చేసాం అనుకోండి, స్కాన్ చేసినప్పుడు ఏమవుతుంది, స్కాన్ చేసిన తర్వాత మనకు అమౌంట్ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఇక్కడ బ్యాంక్స్ ఒకవేళ మల్టిపుల్ బ్యాంక్స్ ఉన్నా కానీ లేకపోతే సింగిల్ బ్యాంక్ ఉన్నా కూడా మన బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేసాం. ఎంటర్ చేసిన తర్వాతనే మన యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ అనేది డెబిట్ అయ్యి వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా. సో ఇది మన యూపీఐకి సంబంధించిన ప్రాసెస్. ఓకేనా. బట్ ఇక్కడ ఏంది, యూపీఐ వచ్చేసి మనం ఏంటంటే పర్ డే వచ్చేసి 1,00,000 రూపీస్ వరకు ట్రాన్సాక్షన్ అయితే చేసుకోవచ్చు. పర్ డే వచ్చేసి ఒక ట్రాన్సాక్షన్కి వచ్చేసి మీకు నచ్చినంత అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. మీరు 1 రూపీ సెండ్ చేస్తారా, 2,000 రూపీస్ సెండ్ చేస్తారా, 5,000 సెండ్ చేస్తారా, ఒకేసారి 1,00,000 కూడా మీరు యూపీఐ నుంచి అయితే సెండ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ ప్రాసెస్లో ఏమవుతుంది, అమౌంట్ సెండ్ చేసుకోవచ్చు. ఇది సేమ్ టైం ఏంటంటే మీరు యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ప్రతి ట్రాన్సాక్షన్స్ కి. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే యూపీఐ లైట్ గురించి అయితే క్లారిటీ అయితే మాట్లాడుకుందాం. ఓకేనా. సో మీరు యాప్ ఓపెన్ చేయండి, అక్కడ మీకు యూపీఐ లైట్ కి సంబంధించిన అయితే పాపప్ అవుతూ ఉంటుంది. సో దాన్ని యాక్టివేట్ చేసుకోమని చెప్పేసి ప్రెసెంట్ ఉన్న ఫోన్ పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం అయితే చెప్తూ ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చి మాట్లాడుకుంటే ఏంటంటే ఈ యూపీఐ లైట్ నుంచి ఏంటంటే సేమ్ మనం ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా అయితే యూపీఐ చేసామో అదే విధంగా చేసుకోవచ్చు. సో యూపీఐ లైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం వేరే వాళ్ళదైనా మర్చెంట్ అకౌంట్ కానీ స్కాన్ చేసేటప్పుడు ఏంటంటే స్కాన్ చేసిన తర్వాత అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్ మనం పే నౌ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ పేమెంట్ అయిపోతుంది. మనం ఇక్కడ పిన్ అనేది ఎంటర్ చేయాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. ఓకేనా. బట్ ఈ అమౌంట్ అనేది ఎక్కడి నుంచి డెబిట్ అవుతుందంటే మన బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ అవ్వదు, మన వాలెట్ నుంచి డెబిట్ అవుతుంది. ఓకేనా. సో అది ఫోన్ పే వాలెట్ అవ్వచ్చు, పేటిఎం వాలెట్ అవ్వచ్చు, అండ్ ప్రెసెంట్ మన గూగుల్ పేలో కూడా మనకు వాలెట్ అయితే ఉంటుంది. సో దాంట్లో నుంచి డెబిట్ అవుతుంది తప్ప మన బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ అవ్వదు. ఓకేనా. సో చాలా మంది అనుకోవచ్చు అన్న మరి ఇప్పుడు వాలెట్ లో కూడా మనీ యాడ్ చేయాలి అని చెప్పి చాలా మంది అనుకుంటారు. ఇక్కడ ఏంటంటే మనం ఏంటంటే బ్యాంక్ అకౌంట్ నుంచి కొంత అమౌంట్ అనేది వాలెట్ లో యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. అక్కడ నుంచి మనం ఏంటంటే ప్రతి చిన్న ట్రాన్సాక్షన్స్ కూడా ఏంటంటే పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ ఏంటంటే స్కాన్ చేసేసి మీరు అమౌంట్ ఎంటర్ చేయగానే ఏంటంటే దాంట్లో నుంచి డెబిట్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఈ ఏదైతే మనకు వాలెట్ ఉందో దీనికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి. దాన్ని బట్టి మీకు అంటూ క్లారిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఈ వాలెట్ లో మీరే మనీ అనేది యాడ్ చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా. ఆ తర్వాత ఏంటంటే దీంట్లో మీరు వచ్చేసి 2,000 రూపీస్ కానీ లేకపోతే 5,000 రూపీస్ వరకు మీరు దీంట్లో ఏంటంటే మనీ అనేది యాడ్ చేసుకుని అయితే పెట్టుకోవచ్చు వాలెట్లో. ఓకేనా. యాడ్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు వేరే పర్సన్కి మీరు స్కాన్ అండ్ పే చూసినప్పుడు మీరు ఏంటంటే పేమెంట్ చేస్తారు కదా, అలా ఒక్క ట్రాన్సాక్షన్కి ఓకేనా పర్ సింగిల్ ట్రాన్సాక్షన్స్కి మనకు పాస్ట్లో ఏంటంటే మనం 500 రూపీస్ వరకు సెండ్ చేసుకోవచ్చు. బట్ ప్రెసెంట్ ఏంటంటే మీరు ఒక సింగిల్ ట్రాన్సాక్షన్లో కూడా మీరు ఏంటంటే 1,000 రూపీస్ వరకు వితౌట్ పిన్ ఎంటర్ చేయకుండా డైరెక్ట్ ఏంటంటే వాలెట్ నుంచి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ అంతేకాకుండా ఏంటంటే పర్ డే ట్రాన్సాక్షన్ ఇప్పుడు యూపీలో చూసుకుంటే పర్ డే వచ్చేసి ఏంది 1,00,000 రూపీస్ వరకు అయితే ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంది అంటే ఓన్లీ మీరు 4,000 రూపీస్ వరకు మాత్రమే పర్ డే అయితే ట్రాన్సాక్షన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ దీంట్లో ఏంటంటే వాలెట్లో వచ్చేసి మనకు కొత్తగా ఆటో టాప్అప్ అని చెప్పేసి ఒక కొత్త ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు ఒక 4,000 రూపీస్ అనేది ఆల్రెడీ వాలెట్లో యాడ్ చేస్తున్నారు అనుకోండి. సో రెగ్యులర్గా ట్రాన్సాక్షన్ చేసుకుంటూ ఒక 200 రూపీస్ వాలెట్లో ఉన్నాయి, మిగతా అమౌంట్ అంతా కూడా స్కాన్ చేసుకుంటూ అందరికి పే చేశారు అనుకోండి. ఇప్పుడు 200 రూపీస్ రాగానే ఏంటంటే ఆటోమేటిక్ ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మీరు ఎంత అమౌంట్ అనేది టాప్అప్లో అంటే ఆటో టాప్అప్లో సెట్ చేసుకుంటారో అంత అమౌంట్ డైరెక్ట్ బ్యాంక్ నుంచి ఏంటంటే వాలెట్లోకి యాడ్ అవుతుంది. ఓకేనా. అది మీరు సెట్ చేసుకుంటేనే యాడ్ అవుతుంది.
లేదంటే మీరు డైరెక్ట్‌గా మీరే ఓన్‌గా మాన్యువల్‌గా ఏందంటే బ్యాంక్ అకౌంట్ నుంచి మీరేందంటే ఆ వాలెట్‌లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఆడ మనకు ఆటో టాపప్ అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. దాంట్లో మీరు ఎంత అమౌంట్ అనేది సెట్ చేసుకోవాలనుకుంటారో అంత సెట్ చేసినారనుకోండి, ₹200 కన్నా తక్కువ అవ్వగానే మీరు సెట్ చేసుకున్న అమౌంట్ అంతా కూడా బ్యాంక్ నుంచి ట్రాన్స్‌ఫర్ అయ్యి డైరెక్ట్ వాలెట్‌లో యాడ్ అయిపోతుంది. ఓకేనా? సో, అక్కడేందంటే రెగ్యులర్‌గా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండకుండా దాని నుంచి మీరైతే ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఎటువంటి యూపీఐ పిన్ అయితే ఎంటర్ అయితే చేయకుండా. ఓకేనా? బట్ అది కొంచెం రిస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే పిన్ ఎంటర్ చేయట్లే కాబట్టి. బట్ ఏందంటే మీరు రెగ్యులర్‌గా చిన్న చిన్న ట్రాన్సాక్షన్ చేస్తాను అంటే బయట పాల ప్యాకెట్ గాని, కిరాణా షాప్‌లో గాని, రెగ్యులర్‌గా చిన్న చిన్నగా మనం మెట్రో స్టేషన్‌కెళ్ళినప్పుడు గాని, బస్ స్టేషన్‌కెళ్ళినప్పుడు గాని, కొంతమందంటే స్మోకింగ్ చేసేవాళ్ళుంటారు. సో, అలా డిఫరెంట్ డిఫరెంట్ చిన్న చిన్న వాటికి కూడా సో, ప్రతిసారి ఏందంటే మనం యూపీఐ ఓపెన్ చేసి, అమౌంట్ ఎంటర్ చేసి, పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉండకుండా డైరెక్ట్ ఏందంటే యూపీఐ లైట్ త్రూ ఏందంటే మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఇది కూడా కొన్ని కేసెస్‌లో బెటర్ అనే చెప్పాలి. ఎందుకంటే మీరు యూపీఐ పిన్ ఎంటర్ చేసిన ప్రతిసారి ఎవరొకరు చూస్తూ ఉంటారు. సో, దానివల్ల కొంచెం మనకి ఇబ్బంది అనిపిస్తుంది. అప్పుడేందంటే ఈ యూపీఐ లైట్ యూజ్ చేయడం వల్ల ఏందంటే ఆ చిన్న ట్రాన్సాక్షన్ ప్లేస్‌లో మనం పిన్ ఎంటర్ చేయకుండా డైరెక్ట్ పేమెంట్ అయిపోతుంది. ఓకేనా? సో, ఈ విధంగా ఏందంటే మనమైతే అమౌంట్ అనేది సెట్ చేసుకొని మనమైతే యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకు యూపీఐకి అండ్ యూపీఐ లైట్‌కి మధ్యల ఉన్న డిఫరెన్స్ వచ్చేసి. సో, ఈ అప్డేట్ అనేది మీకెలా అనిపిచ్చింది? సో, ఇది మీకు యూజ్ అవుతుందా? లేదా? ఇది మంచిదా? కాదా? అని జెప్పేసి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ జేయండి. సో, దాన్ని బట్టి సో, ఎలా ఉందని జెప్పేసి నాకు కూడా అర్థమవుతుంది. అండ్ అంతే కూడా ఏందంటే ఇది ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? ఎలా యూజ్ చేయాలని చెప్పి మీకు డౌట్ ఉంటే కూడా కింద కామెంట్ జేయండి. సో, దానికోసం ఒక డెడికేటెడ్ వీడియో చేసి మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఓకేనా? సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అయిందనిపిస్తే డెఫినెట్‌గా ఈ వీడియోతో లైక్ చేసి మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటా.